ఎందుకంటే కుండలు ఇవన్నీ దిగుతున్నాయి కదండి ఇప్పుడిప్పుడు. అందరూ కూడా వండుకోవడం మొదలుపెట్టారు. ఓకే, ఇక్కడ గొయ్య ఉంచి దాంట్లో ఇలాగా దాంతో ఏమంటారండి, రోకలు అనుకుంటాను, దాంతో అలాగా కాళ్ళతో తోసుకుంటూ తయారు చేసుకుంటారు. ఇక్కడ చూడండి తెరగంట్లు అన్నారు, సరే, చక్కగా మడులు కట్టారు. అలా న్యాచురల్గా పండించి మనకు ఒక బాక్స్ కావాలంటే అమ్ముతారండి. అక్కడ సేపు ఉండాలనిపించిందండి ఆ చల్లదనానికి. అయితే స్ప్రింకిల్ చేస్తున్నారు వాటర్ కూడా, స్ప్రేలు. ఆ మొక్కలన్నీ డల్. హాయ్, హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరకు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని చూడడానికైతే మిగిలిపోయాయండి. అది మీకోసం ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరకు వెళ్తే ఇది చూడకుండా మాత్రం రాకండి. తప్పకుండా ఇదైతే సందర్శించండి. చూశారు కదా ఇక్కడ సుస్వాగతం గిరి గ్రామ గృహము అంటే ఇక్కడ మనకు గిరిజనులు ఎలా అయితే ఉండేవారు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ఎలా చేసుకుండేవారు వంటలు, అలాగే వాళ్ళ నడవడిక, వాళ్ళ పనులు, ఇవన్నీ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. చూద్దాము. టికెట్స్ అయితే చూసారు కదా, చిల్డ్రన్స్కి 20 రూపాయలు, అడల్ట్స్కి 50 రూపీస్ అని పెట్టారు. ఓకే అండి, ఇప్పుడైతే లోపలికి ఎంట్రన్స్లోకి మనం వెళ్ళిపోయాము. ముందుగా ఇక్కడ చిన్న ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకి ఇలాగా ఆహ్వానిస్తూ ఉంటాయండి. పైకి వెళ్దాము. గిరిజనులు నివసించేయడం అనేది చాలా కొండల లోపల మాత్రమే ఇప్పుడు ఉంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ కూడా చాలా బాగా డెవలప్ అయిపోయిందండి. సేమ్ ఇంకా సిటీలానే, సెంటర్లో అరకులో అయితే సిటీలానే ఉంది. కానీ ఇక్కడ ఈ లోపలికి వస్తే, గిరిగృహం దగ్గరికి వస్తే మాత్రం కనిపిస్తాయండి. ఎందుకంటే చుట్టూ చాలా విశాలమైన ఖాళీ ప్లేసెస్, కొండలు, ఇలాగ ఆ ప్లేసెస్లో చల్లదనం అనమాట. ఇక ఏముండదు, అడవిలానే ఉండే ప్లేస్లో ఇక్కడ మనకి ఇలా అరేంజ్ చేశారు. ఎలా అంటే కొన్ని గృహాలు అప్పట్లో ఇలాగా కమ్మలతోని, అరటి కొమ్మలు, ఇలాంటి కమ్మలు తయారు చేసి గూడులాగా కట్టుకొని అందులోనే నివసించేవారండి. అలా కొన్ని అయితే తయారు చేసి ఉంచారు. ఇక్కడ ఏంటంటే ఆ గృహాలు దేనికి తయారు చేశారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి సడన్గా చీకటి అయిపోయిందండి లోపల. తర్వాత అక్కడ లైట్ ఆన్ చేశారు. లైట్ ఆన్ చేసిన తర్వాత చూస్తే వాళ్ళు వండుకునే పాత్రలు మనకి కనిపిస్తాయండి. చాటలాగా ఇక్కడ పైన పెట్టారు. ఎందుకు అని అడిగాను. అక్కడ ఎప్పుడైనా పెసలు ఇలాంటివన్నీ మనం పండించుకునేవి ఆరబోసుకోవడానికని అందులో దానిపైన పెడతారు అంటండి. ఓకే, ఇక్కడైతే ఈ చిన్న చిన్న గోడలు అవి ఏమి ఉండవండి, అంతా మట్టితో తయారు చేస్తారనమాట. మట్టితోనే చక్కగా అలుక్కుంటారు. పేడ మట్టి కలిపి అలికిన గోడలండి అవి. నేను ఎప్పుడో మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ పాత ఇల్లు గూడులాగా ఉండేది, అది నేను చూశానండి అలాగా. ఇప్పుడు మళ్ళీ ఇది కనిపిస్తుంది నిజంగా. ఇగోండి కింద కూడా వాళ్ళకి గచ్చులు అవి ఉండవండి. ఎంతసేపు మట్టిని ముద్దగా చేసి దాన్ని అలికి దాంతో పేడలో ముంచి దాంతో అలుకుతారు కాబట్టి ఆ గచ్చు ఎప్పుడు కూడా చాలా నీట్గా కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఆమె మనకి రాగి సంకటిని తయారు చేసుకున్నారట, మనకి కొంచెం టేస్ట్ చేయమని ఇచ్చారు. ఆ పాత్రలో వండుకుంటున్నారండి. చాలా టేస్ట్ చేశానండి, చాలా చాలా బాగుంది, రుచిగా ఉంది. వాళ్ళ వంట కూడా చాలా డిఫరెంట్గా, కర్రల పొయ్యి మీద చాలా డిఫరెంట్గా వండారు. టేస్ట్ అయితే అద్భుతం. ఇలాంటి మిల్లెట్స్ అయితే ఇప్పుడు మనకి తినమని కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు అందరూ కూడా ఇవే ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇది అయితే నేను ఇప్పుడు నోట్లో వేసుకొని చూశాను, చాలా బాగుందండి, చాలా సంతోషంగా అనిపించింది. అందరం చిన్న చిన్నగా షేర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను మట్టి గురించి చెప్తున్నాను కదండి. అలా గచ్చులకి ఆ పేడతోనే ఒక క్లాత్తోనే ముంచి దాన్ని అలా అలుకుతారు. దానిపైన బియ్యం పిండితో కానీ ఇలాగా ముగ్గు పిండితో కానీ ముగ్గు వేసుకుంటారండి. అలాగే పెద్ద పెద్ద కుండలు కూడా ఉన్నాయి. కుండల్లోనే మంట పెట్టుకొని వంటలు అవి చేసుకునేటప్పుడు, నీళ్లు మరగబెట్టుకునేటప్పుడు ఆ కుండలతోనే, పాత్రలతోనే వాళ్ళు వండుకుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇప్పుడు కూడా మనకి రన్ అవుతుంది కదా. బయట కూడా అవే కదా దొరుకుతున్నాయి, పాట్స్లో వండుకోమని చెప్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి ఏమి మనకి యూస్ చేయొద్దని చెప్తున్నారు కదా. క్యాస్టర్ ఐరన్ అని ఇలాంటివి ఏవో కొత్తగా ఐటమ్స్ వచ్చాయి కదండి. ఎందుకంటే అవన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయంట. ఈ సిల్వర్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. సో మళ్ళీ పాత రోజులకే టట్టే ఉన్నాం. ఎందుకంటే కుండలు ఇవన్నీ దిగుతున్నాయి కదండి ఇప్పుడిప్పుడు.
అందరూ కూడా వండుకోవడం మొదలుపెట్టారు. ఓకే. ఇక్కడ చూస్తే గిరిజనులు వీళ్ళంతా కూడా డ్యాన్స్ చేస్తున్నారండి. మనకిక్కడ అలాగే తయారు చేస్తారు. నేను చెప్పాను కదా! మొన్న మడగళ్ళలో చేశారు, నన్ను తయారు చేశారని. ఇక్కడైతే సేమ్ ఇదే గెటప్ మనకి వేస్తారండి. కొంచెం వాళ్ళకి మనీ పే చేస్తే. ఇంకా నేను ఒకసారి వేసుకున్నాను కదా అని చెప్పి వేసుకోలేదు. బట్ భలే ఉందండి వాళ్ళ శారీ కట్టు, వాళ్ళ సెగ కట్టు, ఆ డ్యాన్స్ చాలా ఒక డిఫరెంట్‌గా అనిపించింది. వాళ్ళంతా భలే సందడిగా అంటే ఇక్కడ మ్యూజిక్ పెట్టేశారనమాట. అందువల్ల నేను దీనిలో అప్లోడ్ చేసేటప్పుడు అది కట్ చేయవలసొచ్చింది. డ్యాన్స్ అయితే భలే చేశారండి ఆడవాళ్ళందరూ భలేగా. ఆ చీర కట్టు భలే ఉంది. అది మనం కడదామన్నా మనకు రాదండి, అంత బాగుంది ఆ కట్టు. ఇక గృహాలకెళ్తేనండి, ఇక్కడ ఒక్కొక్క గృహంలో ఒక్కొక్కటి మనకి చేసి చూపిస్తారనమాట. ఏంటి, ఎలా తయారు చేసుకుంటున్నారు ఏంటి అనేది. చాలా బాగున్నాయి వండర్ఫుల్గా ఇల్లులు కూడా. అందంగా ఒకదాని పక్కన ఒకటి పేర్చుతూ చక్కగా చూపించారు. ఇక్కడ చూసారు కదా, మేల్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. మగవాళ్ళని తయారు చేస్తారు. ఇదిగోండి లోపల ఉన్నారు కొద్దిగా స్టూడెంట్స్ అండి వాళ్ళు. అబ్బాయిలు వచ్చి హలో హాయ్ అన్నారనమాట. పంచకట్లు కడుతున్నారు. చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఈయన కూడా కట్టుకోవాలని వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే అలా ఒకసారైనా తయారవ్వాలని ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెళ్తే. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదా, చూద్దాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆమె ఇక్కడ ఈ గృహంలో ఏంటంటే పేరు రాసింది కదండి, లీఫీ ప్లేట్స్ అంటే ఆకులతో ప్లేట్స్, కప్స్ తయారు చేస్తారన్నమాట. అయితే నాకు ఒకసారి తయారు చేసి చూపించండి అని చెప్పాను ఆవిడకి. ఎంత బాగా టకటకమనే నిమిషాల్లో తయారు చేసేసారండి. అలా చేయాలంటే కప్పులాగా తయారవుతుంది. అందులోనే చక్కగా వాళ్ళు ఏమన్నా వండుకున్నా తిని చక్కగా పక్కన పడేసుకోవచ్చు అనమాట. ఎక్కువ పని కూడా ఉండదు. తోముకోవాలి, పెట్టాలి, ఆరబెట్టుకోవాలి, ఇవేమి ఉండవు అనమాట. ఇలా ఆకులతో తయారు చేసేసుకుంటే సింపుల్గా యూజ్ అండ్ త్రో కదా, అది హెల్తీ వేలో. చూసారా బౌల్ ఎంత బాగా తయారు చేశారో. ఇంకొక గృహానికి వెళ్దాము. ఇక్కడ ధాన్యం ఎలా చెరుగుతారు అనేది చూపిస్తారండి. వాళ్ళు మన కోసమే కూర్చొని మేమేం చేస్తామని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పనిని మనకి చేసి చూపిస్తూ ఉంటారనమాట. ఇదిగోండి చాట్లు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, పెద్దవి ఇవి. ఇంక ఇక్కడికి వస్తే రోళ్ళు, రోకళ్ళు, బియ్యం కూడా అలా ఆర్గానిక్ బియ్యం అండి అమ్ముతున్నారు. కావాలంటే మనం ప్యాక్ తీసుకోవచ్చు. ఇక్కడ ధాన్యం ఒక నూక ఆడించుకుంటాం కదా, అలాగనమాట రోళ్ళు. పిండి కూడా దాంతోనే చేసేస్తారండి కొంతమంది. చూడండి లోపల దంచుతున్నారు. మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్ అంట. సో అలాగా లోపల రూమ్లోనే చిన్న గొయ్య ఉంచి దాంట్లో ఇలాగా దాంతో ఏమంటారండి, రోకలు అనుకుంటాను, దాంతో అలాగా కాళ్ళతో తోసుకుంటూ తయారు చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ధాన్యం కుచ్చులు అనుకుంటా ఎలాగా కట్టారు, గంట్లు అన్నారు, సారీ, కట్టారనమాట. ఆరబెడతారటండి. అలాగ ఆరబెట్టి యూజ్ చేసుకుంటారంట. భలే ఉన్నాయి కదా తోరణాల్లాగా, భలే కట్టుకున్నారు. మధ్యలో ఏవో 2 కర్రలు ఉన్నాయండి ఇంటికి సపోర్ట్ అనమాట. ఏదైనానండి అప్పటి రోజులు మరి ఇక రావండి. ఇలాంటి ఇల్లులు చూద్దామన్నా కూడా దొరకవు. కోడి పిల్లలు కదా, పల్లెటూర్లు ఇలాంటివి కనిపిస్తున్నాయి కానీ అస్సలు ఇక్కడ మన ఏరియాలో అయితే ఏం చూద్దామన్నా దొరకవండి. ఇక్కడ పెద్దదనమాట ఇది రోలు, భలే ఉంది. అంటే మనం పెసలు గింజలు చేసుకుంటాం కదా, ఆ టైప్లో ఉంది. అలా తిప్పడమే ఈజీగా అయిపోతుంది. అప్పట్లో మెషిన్స్ ఇవన్నీ ఉండేవి ఏంటండి, ఎంత ఇప్పుడు కష్టపడి చేసేవాళ్ళు అనమాట అందరూ. అంత ప్రతి పని కూడా చేతితోనే చేయడమే.
ఇప్పుడు అన్నీ మెషిన్స్ వచ్చాయి, సుఖం ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వే టు ప్యాడీ ప్రాసెసింగ్ అని ఉందండి. లోపల ఏందో చూద్దాము. అక్కడైతే ఎవరు కనిపించలేదు నాకు. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇంకేం లేదండి, అది బాత్రూమ్ అనుకుంటా. కొంతమందికి అలాగా చీరలు కట్టి బాత్రూంలో తయారు చేశారు. అయితే ఇంకా ఒక స్పెషల్ ఉందండి ఇక్కడ ఈ గిరిగృహం దగ్గర, స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ తోటని చూద్దామా? చూడండి, ఇక్కడ స్ట్రాబెర్రీస్ అలాగా న్యాచురల్గా పండించి అలా అమ్ముతున్నారండి. ఎంత పెద్ద పెద్ద ఫ్రూట్స్. అసలు ఈ స్ట్రాబెర్రీ ఈ పంట దగ్గరికి వచ్చేసరికి నాకు భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి. మనం ఒక్క మొక్క పెంచడానికి ఎన్ని పాటలు పడతామో, కానీ ఇక్కడ చూస్తే ఎంత హెల్దీగా ఉన్నాయో అసలు. ఎన్ని కన్నులకి ఆ మాత్రం ఆమడ దూరం వరకు అన్ని స్ట్రాబెర్రీ ప్లాంట్సేనండి. చూడండి అలాగా ఎంత ఫామ్ ఉందో, కేవలం స్ట్రాబెర్రీలు పెంచడానికే. మీకు కొండల వైపు చూస్తున్నారా మంచు ఎంత ఉందో? ఆ మంచుకేనండి ఇవి బాగా పండుతాయి. అందుకే మన ఏరియాలో స్ట్రాబెర్రీస్ సరిగా రావు. ఎంత కష్టపడి పెంచినా 3 కాయలు, నేనైతే మూడు పండించానండి. 3 స్ట్రాబెర్రీసే వచ్చాయి. ఆ మొక్కలన్నీ డల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చల్లదనానికి ఎంత బాగా పండుతున్నాయో స్ట్రాబెర్రీస్, ఎంత అందంగా మెరిసిపోతున్నాయి రెడ్ కలర్లో ఒక్కొక్కటి. భలే అనిపించింది. మాకు టైం లేదు, స్పీడ్గా తీసుకొని వచ్చేసామండి వీడియో. కానీ అలా కొంచెంసేపు ఉండాలనిపించిందండి ఆ చల్లదనానికైతే. స్ప్రింకిల్ చేస్తున్నారు, వాటర్ కూడా స్ప్రే లాగా పెట్టారు సెంటర్లో. దానికి ఎప్పుడు కూల్ ప్లేస్ ఉండాలటండి స్ట్రాబెర్రీస్కి. ఇలా పండాలంటే అంత కేర్ తీసుకోవాలి. మట్టి అసలు కనబడకుండా ఇలా క్లాత్స్ అన్నీ కూడా కవర్ చేసేసారు. ఎంత పెద్ద ఫామ్ అండి స్ట్రాబెర్రీస్. చక్కగా మడులు కట్టారు. అలా న్యాచురల్గా పండించి మనకు బాక్స్ కావాలంటే అమ్ముతారండి, అక్కడ తీసుకోవచ్చు. ఎంతో కాస్ట్ చెప్పారండి, నాకైతే ఐడియా లేదు. కానీ చాలా కాస్ట్ అండి స్ట్రాబెర్రీస్ కూడా. ఇవి ఎందుకంటే అరుదు కదా, అరుదైన పంట. మనకి పండిద్దామన్నా మనకి పండదు. సో ఇలా అండి స్ట్రాబెర్రీస్ ఇక్కడ ఫామ్ చూసాము, చాలా హ్యాపీ అనిపించింది. అటుపక్క గిరిగృహం ఉంది. ఇంత చివరికి వచ్చినందుకు కళ్ళు అయితే చక్కగా ఆనందపడిపోయాయి మన కళ్ళు. ఓకే అండి, ఇంకా ఏమున్నాయో చూసేద్దాం. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇంకా మేము కటికా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి చూడండి స్ట్రాబెర్రీస్, సూపర్ కదా. ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అదండి, ఈ గిరిగృహం మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఈ చివరికి వస్తే మాత్రం అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు. నేను ఫస్ట్లో నేమ్ నాకు తెలియక తప్పు చెప్తే ఎవ్వరు చెప్పలేకపోయారండి, ఎక్కడుందో మాకు తెలియదు అనేసేవారు. ఆ తర్వాత అలాగా ఒకతను బాగానే చెప్పారు మాకు, ఇది చాలా కొంచెం దూరంగా వెళ్ళాలి అని అంటే వచ్చామండి ఇక్కడ వరకు. చూసారు కదండి ఇంతవరకు గిరి గ్రామ దర్శన్లో మనం ఏమేమి చూడగలమో. అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఇది చూసి రండి. ఇక్కడ గిరిగ్రామ దర్శిని, అలాగే పక్కన స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంది. సూపర్ అనమాట. మనం గార్డెనర్స్ కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మంచి తోటలు చూడొచ్చు. ఓకే అండి, అయితే మళ్ళీ ఇంకా మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో వద్దాము. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.